భక్తిపరులకు సమకూర్చి దాచి ఉంచే పనికిమాలిన వాళ్ళకి అప్పచెబుతాడట దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది భక్తిపరులు బోల్డ్ అంత దిగులేసుకుంటారు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అవి లేవు, నాకు ఈ లేవు, నాకు అలా లేదు, నాకు ఇలా లేదు, ఏందో నా బతుకు ఏందో అని అనుకుంటూ ఉంటారు. ఒక్కోసారి పాపం బాధలకి దేవుడు నవ్వుకుంటా కూర్చుంటాడు. ఎందుకంటే నీకు సిద్ధపరచాల్సిన ఏవో సిద్ధపరిచే ఉంచుతాడు ఆయన. కానీ మనకు అర్థం కాదు కదా, మనం ముందుకు వెంటనే రావాలి, మనకు తపన ఎక్కువ. ఇలా అనగానే వచ్చేయాలి అన్నీ. ఏం చేద్దాం, ఈ దడ ఆయాసాల దెబ్బకే సగం గందరగోళం అయిపోతున్నాం మనం. కానీ దేవుడు, నువ్వు పరిగెత్తితే దేవుడు పరిగెత్తాడు. ఆయన సమయం ప్రకారం ఒక్కోటి మొత్తం నీకు అందేటట్టు దేవుడు చేస్తాడు. ఆయన నమ్మదగినవాడు. నువ్వు దడపడ్డావని దేవుడు దడపడ్డు, నువ్వు ఆయాసపడ్డావని దేవుడు ఆయాసపడ్డావు. ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తుంటాడు దేవుడు, ఒక క్రమం ప్రకారం తీసుకెళ్తుంటాడు దేవుడు. ఆయన పద్ధతి అది. అయితే ఒకటి నాకు బాగా నవ్వు పుట్టించిన విషయం ఇదే. అది చదివినప్పుడు నవ్వుకున్నా నేను. ఎప్పుడు చదివినా నవ్వుకుంటా. తన ప్రియులకు, తన దృష్టికి మంచివారైన వారికి సమకూర్చే పని పాపాత్ములకు నియమిస్తాడట. కావాలంటే చూడండి, అదే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం. ఎలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఈ కూడా రాసుకోండి. అయితే దేవుని భక్తులకు జ్ఞానము, తెలివి, ఆనందము 3 ఇస్తాడట. భక్తి ఎంత లాభమో చూడండి. దేవుని యందు భక్తి. మనం భక్తులమై ఉండాలా, భక్తిహీనులమై ఉండాలా? భక్తులమై ఉంటే ఎన్ని ప్రతిఫలాలో దేవుని యొద్ద నుండి. భక్తులకు ఏమిస్తాడట? దేవుని దృష్టికి మంచివారికి జ్ఞానమును, తెలివిని, ఆనందముని ఇస్తాడట. అయితే వీటితో పాటు దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. అది లెక్క. దేవుడు ఎంత గొప్పవాడంటే, నాకు నివాసం లేదని కొంతమంది అల్లాడుతూ ఉంటారు. దేవుని వాగ్దానం ఏం చెప్పిద్దో తెలుసా? నీవు నాటని తోటల పంట నువ్వు తింటావు, నువ్వు కట్టని ఇంట నువ్వు నివాసం ఉంటావు, పోరా అంటాడు దేవుడు. పోమ్మా నా తల్లి, పో బంగారం. కష్టపడి నువ్వు కట్టుకునే అవసరం లేదు. నువ్వు కట్టని ఇంట నువ్వు నివాసం ఉంటావు. ఏం కంగారు పడొద్దు, ఏం దడపడొద్దు, ఆ సమయానికి అది అందిద్ది అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అంతే. నువ్వు నాటని తోటల పంట నువ్వు తింటావు అంటాడు. అంటే ఏంటో తెలుసా? ఎవరి చేతో నాటిస్తాడు అది. అలాగే ఇల్లు కూడా ఎవరి చేతో కట్టిస్తాడు. నీకెందుకు? నాకు ఇల్లు లేదంటే దేవుడేం బాధ్యత లేనోడు అనుకున్నా అయింది. ఎక్కడో సిద్ధపరిచుంచుతాడు, అది కరెక్ట్గా ఆ టైంకి నీకు అందుబాటులోకి వచ్చింది. చేస్తాడండి అట్లా. చాలామంది సాక్ష్యాలు. మనం కష్టపడి కట్టుకోవటం కాదు, అవసరమైతే ఎవడో కష్టపడి మొత్తం రెడీ చేస్తాడు, నువ్వే రిబ్బన్ కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటావు అనమాట. నేను ఈ విషయం చెబితే మా వాళ్ళు నమ్మలా. పరిచారకులు చాలా వరకు, నువ్వు కట్టని ఇంట్లో నువ్వు ఉంటావు అంటే, ఇప్పుడు పోయి శుభ్రంగా అపార్ట్మెంట్లో ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని ఫ్యామిలీసో, ఎన్ని కుటుంబాలు అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వాళ్ళు కట్టారా? ప్లేస్ వాళ్ళు కొన్నారా? ప్లేసు గవర్నమెంటే, బిల్డింగు శుభ్రంగా కట్టి కలర్ కూడా వాళ్ళు కలర్ వేస్తారు. నీకు ఇష్టమైతే నీ ఇష్టమైన కలర్ వేసుకోండి బాబా అంట. విద్యుత్తు, వాటర్ ఫెసిలిటీ, మళ్ళీ వాష్రూమ్లో టైల్సు. అట్లాగా దేవుడు చేస్తాడు. ఏంది నీకు డౌట్? ఏంది? స్తోత్రం చెప్పుకోవటమే నువ్వు. ఒకటి, దేవుని దృష్టికి అన్ని లెక్కలు జాగ్రత్త చేసుకో. అదొక్కటి చూసుకోను. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని భక్తురాలివై నువ్వు క్రమంగా నడుచుకో. ఇక మిగిలిన విషయాల్లో నువ్వు ధైర్యంగా ఉండు, అంతే. భరోసాగా ఉంచు, దేవుని మీద భరోసాగా ఉన్నాడు నా తండ్రి అని.
నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. ఆ సమయం వచ్చినప్పుడు అది ఇక నువ్వు రిబ్బన్ కట్ చేసుకోవటం అన్నట్టు ఉంటుంది అంతే. దేవుడు చేస్తాడు ఆ పని. ఎట్లా చేస్తాడని అడగొద్దు నన్ను, నేను చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ, మీకు రుజువు చూపించాను అంతే. మళ్ళీ పిచ్చి ప్రశ్నలు వేస్తే మరి అది ఉండదు. ఎట్టయినా చేస్తాడు ఆయన, నీకెందుకు చేస్తాడు చూస్తావు అంతే. మనకు సమకూర్చే పని, మన కోసం కష్టపడి పోగు చేసే పని ఎవరికి నీవు నిర్ణయిస్తాడంట. అది తేనెటీగలన్నీ తీసుకొచ్చి తేనెను పోగు చేసుకుంటే మనం పోయి తెచ్చి పిండుకున్నట్టు. అది అట్లాగా దేవుడు తన భక్తులకు అట్లా ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఇది కూడా రాసుకోవాలి. ఇప్పుడు ఎన్నైనాయి? దాదాపు 7 దాకా అయినాయి. 8వది కూడా ఉంది. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే. 127వ కీర్తన 3వ వచనం కిందకి చదివితే, తన ప్రియులు నిద్రించుచుండగా, తన ప్రియులు తన భక్తులు, తనను ప్రేమించే పిల్లలు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అది సంగతి. వాక్య పచ్చికలు ఆకలి తీర్చెను, ఆత్మజలముతో దప్పిక తీర్చెను. మా ప్రాణములకు సేద తీర్చెను. యెహోవా మా కాపరి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన భక్తుడైన ఏలియా యెజబెల్ దెబ్బకి అరణ్యంలోకి వెళ్ళి ఒకరోజు ప్రయాణం అంతా చేసి పండుకొని నిద్రపోతున్నాడు బదరి వృక్షం కింద. ఏమని ప్రార్థన చేసి, ప్రభువా ఇక ఇంతే చాలు నాయనా, నా పితరుల కంటే నేను గొప్పడినా, నా ప్రాణం తీసుకో, ఆ దుర్మార్గాలు నన్ను చంపిద్దంట, దాని చేతిలో తెచ్చే కంటే నువ్వే నా ప్రాణం తీసుకో అని అప్పచెప్పుకొని పండుకుంటే దోత వచ్చి, లే లే రొట్టెలు తిను, నీళ్లు తాగని నీళ్ల బుడ్డి రొట్టెలు ఆడబెట్టిపోయాడు. శుభ్రంగా లేచి రొట్టెలు తిని నీళ్లు తాగి మళ్ళీ పండుకున్నాడు. చచ్చిపోయేవాడికి రొట్టెలు ఎందుకండి? నాకు కనపడితే అడుగుదాం అనిపించింది, ఏలియానే సావాలన్నావు అప్పచెప్పుకున్నాం, మళ్ళీ రొట్టెలు ఎందుకంటే మరి ఆయన పెట్టాడు, నన్ను ఏం చేయమంటే తినకపోతే మర్యాద కాదు అందుకని తిన్నానంట. మళ్ళీ పండుకొని నిద్రపోతాడు, మళ్ళీ వచ్చి లేపుతాడు, మళ్ళీ రొట్టెలు పెడతాడు, 2 ఆహారం. ఆ ఆహార బలం ఎన్ని రోజులు అంటే 40 రోజుల ప్రయాణానికి సరిపోయినంత బలం వచ్చింది అది తింటే. దేవునికి మహిమ. చూడండి ఆయన కార్యాలు. నిద్రలేప అన్నం పెడతాడు. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. 19:5 అంట 1 రాజులు. చాలిగా ఎన్ని ఉన్నాయో చూడండి. తన దాసులకు, తన భక్తులకు, తనను ప్రేమించే వారికి, తన యందు భయము భక్తి నిలిపిన వారికి, ఆయన్ని హత్తుకున్న వారికి ఏం చేస్తాడు? వారు నిద్రించుచుండగా వాళ్ళకి ఆహారం ఇస్తాడు నా తండ్రి. ఇంకెన్ని ఉన్నాయో తెలుసా? తన భక్తులకి ఎన్ని చేస్తాడో తెలుసా? ఇప్పుడు ఇది ఎన్నో సంఖ్యలో రాసుకున్నారో రాసుకోండి, సంఖ్యలు దాటినాయి. ఇప్పుడు 7వ 8వ అయింది, 9వ చెబుతాను. తన భక్తులకు సంభవింపబోయే సంగతుల్ని ముందే చెప్తాడు. తన భక్తులకు, తనను ప్రేమించే భక్తులకు సంభవింపబోయే సంగతులు ముందే చెప్తాడండి. నోవాహుకు చెప్పాడు, అబ్రహాముకు చెప్పాడు, నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచేదనా? నా దాసుడైన అబ్రహాంకి నేను చెప్పకుండా ఉండేదా? ఆదికాండం 18వ అధ్యాయంలో అంటాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో నోవహును గురించి మాట్లాడుతాడు. నా భక్తుడు విశ్వాసము గలవాడు, ఈ తరం మొత్తంలో కూడా నిందారహితుడిగా ఉన్నాడు నోవా. ఇదిగో ఇంకా కొంతకాలానికి భూమి మీదకి జలప్రళయం రప్పించబోతున్నాను, ఇలా జరగబోతుంది, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడగట్టుకో అని చెప్తాడు. సంభవింపబోయే సంగతులను తన దాసులకు ముందే బయలుపరుస్తాడండి. తన ప్రియులకు మరుగై ఉన్న రహస్యాలను ఓపెన్ చేస్తాడు. మనం జాగ్రత్త పడాల్సింది అది, ఆయనకి ఇష్టంగా ఉంటాడు చూసుకోవడమే. ఇక అంతే, మొత్తం ఇక ఆయనే. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నుంచి చివరిదాకా నేను మొత్తుకునేది ఇది, నువ్వు సమస్త విషయములలో దేవునికి భయపడి
ఇదిగో నేను ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే ఇష్టపడతాడు, ఇలా ఉంటే నచ్చుద్ది, ఇలా కృతజ్ఞత కలిగి ఉంటే నచ్చిద్ది, ఇలా నేను మంచి సాత్వికంతో ఉంటే నచ్చిద్ది, దీన మనసుతో ఉంటే నచ్చిద్ది, సహనం కలిగి ఉంటే నచ్చిద్ది, నేను ఓర్పు కలిగి ఉంటే నచ్చిద్ది, శత్రువును కూడా పోనీలే అనుకుంటే నచ్చిద్ది, ఇదిగో ఇలా ఉంటే నచ్చిద్దని ఇలా 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 ఇలానే ఆయనకి ఎలా ఉంటే నచ్చుద్ది అన్ని విషయాల్లో బ్యాలెన్స్ చేసుకో. ఇక అంతే నీ పని, నువ్వు చూసుకోవాల్సింది ఒక్కటే. ఇక మిగిలిన విషయాలని ఇప్పుడు నేను చెప్పాక లిస్టు ఇంకా అయిపోవాలి. లిస్ట్ చాలా ఉంది. ఈ దరి నుంచి ఆ దరికి ఉంది, ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఉంది. సంభవింపబోయే వాటిని తెలియజేస్తాడు, అలాగే మరుగై ఉన్న రహస్యములను కూడా ఓపెన్ చేస్తాడు ఆయన. తండ్రి నాకు చెప్తున్నావు ఈ రహస్యాలని అంటే నువ్వే నాకు ఇష్టడు అయ్యావు, నీకు కాక ఎవరు చెప్పుకుంటాను, దా కూర్చో, నీకెందుకు మొత్తం చెబుతా కూర్చో అని చెబుతాడు. దాచుకోడు. మరుగై ఉన్న మన్నాను నీకు భుజింపనిత్తును అన్నాడు, గుర్తుందా ప్రకటనలో? రహస్యములు యెహోవాకు చెందినవి, అవన్నీ నేను నీకు చెప్తా, కూర్చో అని కూర్చోబెట్టి చెప్పుకుంటాడు మొత్తం. ఇదంతా భక్తిపరులకు ఇచ్చే సౌకర్యం. అయిపోవాలా, ఇప్పుడు 9 అయినట్టున్నాయి, ఇప్పుడు 10వ చెబుతా. నాకు తెలిసి అన్నీ గుర్తుండవులే, గుర్తుంటాయా ఏమో, అసలు అవి మొత్తం చదువుకోవాలా, రోజు ఒకసారి చదువుకోవాలా. తన భక్తులకు ఏదన్నా జరగని అది మేలుకు వచ్చేటట్టు చేస్తాడంట. వద్దులే చప్పట్లు వద్దులే, మీరు మళ్ళీ ఇబ్బంది పడకుండా. దేవునికి స్తోత్రం. ఏదన్నా జరగని, వద్దంటే కొడతారు వీళ్ళు చప్పట్లు, ఏదన్నా జరగని అది వాళ్ళకే ప్లేస్ అయిద్దంట, తన భక్తులకి. అంతే. అది రోమాపత్రిక 8:28 ఇచ్చిన సాక్ష్యం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నది. ఇదైతే మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా నేను గుర్తుపెట్టుకోవడానికి ఒక పాటలాగా చేసుకుంటానికి దేవుడు కృపణించాడు నాకు. మళ్ళీ ఈ మాట మర్చిపోతానని ఒక పాటే చేసుకున్నా దీని మీద యేసయ్య కృపతో. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. అదండి సంగతే. ఏదన్నా జరగని మంచిగా. ఇప్పుడు కొన్నిసార్లు బాధపడతాం, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగిందని. కొద్ది రోజులు గడిచిన తర్వాత చూస్తే వామ్మ అలా జరగకపోతే ఇది దక్కేది కాదుగా, దేవా నీకు స్తోత్రం నాయన అనుకుంటావు, నువ్వే అనుకుంటావు. అర్థమైందా? ఒక సమస్యలాగా వచ్చినా సరే అది నీకు మళ్ళీ ప్లస్ అవుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ప్లస్ లాగా వచ్చింది ప్లస్సే, సమస్యలు మైనస్ లాగా వచ్చింది కూడా ప్లస్సే. అదంతే, విచిత్ర జీవులు మనం. ఏదన్నా రాని నా మంచిగా సార్ అంటమే, ఏదన్నా జరగని. నిజంగా ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిలోనూ దేవుని కదలికలను చూస్తాడు. అలా జరగాల్సింది ఇలా జరిగిందంటే అలా జరగటం కంటే ఎలా జరగటం వల్ల ఇంకెక్కువ ప్రతిఫలం ఉందేమో. ఏమో మహానుభావుడు మరి ఎందుకు ఇట్లా చేశాడో, దీని వెనక ఏం కారణం ఉందో. సామాన్యుడు కాదు కదా. స్తోత్రం.